బాబా బ్లాక్ బాబా రైట్ బ్రేక్ వెయ్యాల్సిన సమయంలో వెయ్యడు. టికెట్ గేట్. రెండు పక్కల బరువుంది. డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులు జాకెట్ లో ఉన్నాయి. రే బాబా ఇప్పుడు నన్ను అదృష్టవంతుడివి. జాకెట్ మా ఆయన పట్టుకున్న మూట్లా ఉంది. జరిగే మోహన్ చూడు నెత్తి మీద గంప నువ్వు తప్ప. నీ పెళ్ళామా? అవును. ఎలా పడుతున్నారా నాయన? మూటలో జాకెట్ ఉందంటే అందులో డబ్బులు ఉన్నాయంటే తీసి. మూటలో లేదు, గోచిలో ఉంది. ఏదేది ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టి చావరు. మార్చి మార్చి నా ప్రాణాలు తీస్తున్నా కదరా. ఎక్కడ గోచి? ఎక్కడ కాదు, వెనకాల వెనకాల. ఇది కూడా మార్చి కట్టడం మొదలు పెట్టారా? జరగరా. ఎక్కడరా? ఓ ఇక్కడ. ఏంట్రా వాడిని అయ్యా? పోలికే లేదు. ఇండియాలో ఎన్ని ఫారెన్ బ్యాంకులున్నా, ఎన్ని లోకల్ బ్యాంకులున్నా, మన ఆంధ్ర వాడు ఆచారాన్ని మర్చిపోకుండా ఇప్పటి వరకు ఈ గోచి బ్యాంక్ ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడిక్కడ దాచాడు సరే, రేపు వీడెక్కడ దాస్తాడు? కప్పుకుంటే ఈ బస్సులోకి మెరుపు తీగ ఎక్కటవా? రండి మేడం, రండి కూర్చోండి మేడం. ఇప్పుడు వచ్చింది నా బస్సుకు అంతా బాబులేదు మేడం. ఎక్కడికి వెళ్ళాలి మేడం? నల్లమల ఫారెస్ట్ కి 2 టికెట్లు. మేడం మీరు వాడే సెంట్ ఏమిటి? పాయిజన్. బాబా బ్లాక్ బాబా. మాట్లాడు మల్లిక. పోయిందన్నా, పోయింది. ఎవరో నీ పెళ్ళామా? కాదన్నా, బస్సు. బస్సు పోతే నీకెందుకయ్యా బాధ? కండక్టర్ 45 రూపాయలు ఇవ్వాలన్నా. దానికి నువ్వేం కంగారు పడకు, వెనకాల ఇంకో బస్సు వస్తుందిగా. వస్తే ఆ బస్సులోనూ ఒక కండక్టర్ ఉంటాడు కదా. ఉంటే నువ్వు ఈ బస్సులో పోగొట్టుకున్న డబ్బుల్ని ఆ వచ్చే బస్సులో ఉన్న కండక్టర్ ఇస్తాడయ్యా. ఈ కండక్టర్ ఇవ్వాల్సిన డబ్బుల్ని ఆ కండక్టర్ ఎందుకు ఇస్తాడన్నా? భలే అడిగావయ్యా, బాగుంది. కూర్చో కూర్చో చెప్తాను. దిగనయా దిగని తొందరగా. మేడం రండి మేడం రండి. మేడం మే ఐ హెల్ప్ యూ? హెల్ప్ చేస్తానంటే వద్దంటున్నారు. మేడం నన్ను ఏదో ఒక చేయనివ్వండి. ఏంటి? ఐ మీన్ సర్వీస్. ఏంటి సర్వీస్? ఫైర్ సర్వీసా? తప్పుగా మధుమతి, ఇదిగో నీ బ్యాగ్. వెరీ స్వీట్. కనెక్టర్ గారు డబ్బులండి. ఎంత? వీడైపోయాడు. ఏమ్మా ఈ అడవిలో ఎలుగుబంట్లు అవి ఉంటాయేటి? ఉండవు. అమ్మయ్యా, అయితే ధైర్యంగా ముందు నడచ్చు. కానీ పుల్లుంటాయి. పుల్లుంటాయా? ఇంకా నయం, పకోడి తినైనా బతకొచ్చు. పులి కంట పడితే అది నన్ను పకోడి తినేసినట్టు తినేస్తుంది. అదేంటి అంకుల్, అడవిలో వీరప్పనికి ట్రైనింగ్ ఇచ్చింది మీరే అన్నారు. సర్లే అమ్మా, ఫోటోలో వీరప్పన్ గడి మీసాలు చూస్తేనే నాకు ఒంట్లో ఎముకలు కదులుతాయి. ఏదో నువ్వు అడవికి వెళ్తానంటే మీ నాన్న వద్దంటున్నాడు కదా, నాకు ఇక్కడ చిన్న పని ఉందని ఈ డ్రామా ఆడాను. సర్లే అంకుల్, డ్రామా అన్నా నాకు మంచి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. ఇదిగో ఈ మ్యాప్ లో ఉన్న అడ్రస్ ప్రకారంగా ఈ దారులేంటో ఇదేంటో నేను కనుక్కొని వస్తాను. అక్కడ ఎవరో ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండు. దొరా దగ్గరికి తీసుకుపోదాం. తీసుకురా.
దొరా ఓ దొరా దొరా ఈ కూన మన అడవిలో అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే పట్టుకొచ్చాం. ఎవరుకునా నువ్వు మా కోనకెందుకొచ్చినావు? మీ గూడెం చూడాలని, మీ అందరి గురించి తెలుసుకోవాలని, తెలుసుకుని ఏం చేస్తావు? మీ జీవిత విధానాలను, మీ కష్ట సుఖాలను తెలుసుకొని పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలియచేయడానికి నేను వచ్చాను. అట్లా చేస్తే మాకేమొస్తది కూనా? ప్రభుత్వానికి మీ గురించి తెలుస్తుందండి. మీ గూడానికి రోడ్లు, స్కూల్, ఆసుపత్రి అన్ని వస్తాయి. అంతేకాదు మీరేదైనా చేతి పనులు చేసుకోవడానికి డబ్బు సహాయం చేస్తుంది. మీకు అండగా ఉంటుంది. ఎవరి అండదండలు మాకొద్దు. ఆ అడవి తల్లి ఈ నాగమ్మే మాకు అండ. ఎంతో అభిమానంతో మీ గూడానికి వచ్చాను. మీ ఆచార వ్యవహారాలు తెలుసుకునే అవకాశం మీరు నాకు కల్పించాలి. దొరా ఈ బస్తీ దొరసాని మాటలు నమ్మకండి. ఈ నాగరికులు మన గూడెంలో ఉంటే అనర్థాలు వస్తాయి. నేను మీలాంటి మనిషినే కదా. నా చేతనైతే మీకు ఏదైనా మంచి చేస్తానే కానీ నా మూలంగా మీకు ఎటువంటి హాని జరగదు. గూడెం పెద్దగారు, నా మాట నమ్మండి. ఆడపిల్లని ఎంతో దూరం నుంచి వచ్చాను. కొన్ని రోజుల పాటు మీతో ఉండనివ్వండి. దొరా, ఈ బస్తీ కొనను చూస్తే మంచిదానిలో ఉంది. కొన్నాళ్ల పాటు మనతో ఉండనివ్వండి. ఉండడానికి నేను ఒప్పుకోను. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు. గూడెం పెద్దగారు, మీరు చెప్పండి. మీ గూడానికి వచ్చిన వాళ్ళని అవమానపరచడం, వెళ్ళగొట్టడం మీ ఆచారం అయితే చెప్పండి. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. పగవాడు గూడానికొచ్చినప్పుడు పడగ విప్పి కాటు వెయ్యడమే కాదు, పని మీద వచ్చిన వాళ్లను గుండెలకు హత్తుకుని ఆదరించడం తెలిసిన జాతిమార్ శివంగి. ఈ కూనను నీ గూటులోనే ఉంచుకో, ఏ లోటు రాకుండా చూసుకో. అయ్యో అయ్యో! ఈ కూన నేటి నుంచి మన గూడెంలోనే ఉంటది. మన మనిషిగానే చూసుకోవాలా. ఇది నా ఆన. నన్ను కాపాడండి దొరా, నేను తప్పు చేసినాను దొరా, నన్ను మన్నించండి దొరా. ఏమైనదిరా? నాగుల్ని పట్టుకెళ్లి పట్టణవాసుల ముందు ఆడించి సొమ్ము చేసుకుందాం అనుకున్నాను దొరా. అది కరిసింది దొరా. మీరే మన్నించి కాపాడండి దొరా. దొరా, తప్పు చేసినవురా. నన్ను మన కాపాడండి. కులదేవతను అవమానం చేసినావు. ఆ అమ్మే నీకు సరి అయిన శిక్ష విధించింది. అనుభవించు. నేను నీకు మందు వెయ్యను గాక వెయ్యను. ఇక మీదట ఎవరైనా ఇసుమంటి తప్పు చేస్తారో ఇదే శిక్ష. హియా హియా! సింగా, దొరా ఈ పీనుగను దూరంగా పాతిపెట్టు. రండి. తీసుకురా. రా దొరసాని, రా. శివంగి, ఎవరై దొరసాని? కౌజు పిట్టలాగుంది. రే, కౌజు గివ్జు అన్నట్టు కాళ్ళు ఇరుగుతాయి. వచ్చింది ఎల్లడానికి కాదే, తాను పడ్డానికా? నిన్నోడించి మనువాడ్డానికి. అంత దమ్ముందా నీకు? ఆ రే ఏయ్!
పారిపోయాడు. ఏం కాలేదుగా? ఆహా, ఏం కాలేదు. అసలు ఎందుకు కొట్లాడుకున్నారు? దొరసాని, మా గూడెల్లో మను చేసుకోవాలంటే మనువాడే ఆడకునని మగ కోన పోటీ పడి ఓడించాలి. ఆ? అది మా ఆచారం. ఆచారం? నీకు అర్థం కదలేరా? ఓ తాగు. ఏంటది? ఇది ఇప్పసారా. ఇది తాగితే చాలా మత్తుగా ఉంటది. తాగు. నాకు వద్దులే గాని నాకు ఇదేం చాలు. దొరసని, ఆ మల్లుతో నోడగొట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అన్ను మనవాడి నా జీవితాంతం ఏడ్చేదాన్ని. సమయానికి కర్రెసిరి నన్ను కాపాడావు. నీ మేలు మర్చిపోను. నేను సహాయం చేయకపోయినా నువ్వే గెలిచేదానివి. నీ దెబ్బకి నీ పట్టుకు ఎవరూ నిలబడలేరు. మ్మ్హ్మ్. అలా అనుకు దొరసని. ఉన్నాడొకడు. ఎవరు? సింగడు. వాడి పట్టు ఉడుం పట్టు. నిజంగా వాడి సింగమే. నీకు అతని మీద మనసున్నట్టుంది. హ్మ్. అయితే పోరాడు, ఓడిపో. మ్మ్హ్మ్. నేను చచ్చిపోతాను కానీ ఓడిపోను. ఆడు నన్ను గెలిచే మనువాడాలా. అలాగా? అది సరే గాని మీరు నాగభక్తులు కదూ? మ్మ్. మీ గుడిలో నాగశాస్త్రం ఉందట. మ్మ్. ఎక్కడుంది?